సో విజయ్ ఈజ్ డన్ డెఫినెట్గా. విజయ్ని రేపు మీరు అందరూ మార్నింగ్ షో అనే మెచ్చుకుంటారని నేను చాలా బాగా నమ్ముతున్నా. ఎందుకంటే అన్ని వేరియేషన్స్ ఇచ్చాడు. అండ్ ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది, మీరు పక్కాగా కనెక్ట్ అవుతారని ఆడియన్స్కి చెప్పారు చాలా వరకు. అండ్ మీ వరకు వస్తే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ అంటే ఈ సినిమాలో సూపర్ డైలాగ్ ఉంది, బాగా అడిగావు. సినిమాలో ఒక దగ్గర పరశురామ్ రాశాడు, లవ్ అంటే ఏంటి అని అడుగుతాడు హీరో. లవ్ అంటే ఏంటి? మనని ఇష్టపడే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తాం. కాదు, ఐ లవ్ యూ అని అంటే నిన్ను, నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా లవ్ చేస్తున్నా అన్నప్పుడే ఐ లవ్ యూకు ఫుల్ ప్లెడ్జ్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు హీరో. ఇది నిజంగా మర్చిపోయాం కదా. వ్యక్తిగతంగా ఇప్పుడు లవ్ అనేది ఇప్పుడున్న జనరేషన్ అది. ఇంకో డైలాగ్ రాశాడు పరశురామ్. ఒక అమ్మాయి హీరో వెనకాల పడుతూ సూపర్గా ఉంటావురా, లవ్ యూరా అంటే అది రకరకాల కండిషన్లు పెడుతుంది. నువ్వేమన్నా చేసుకో, నీ లెక్క ఫ్యామిలీని చూసుకున్నట్టు నాకు వద్దు, నువ్వంటే నాకు ఇష్టం, పెళ్ళి చేసుకుందాం, బయట ఉందామంటది. నీ కండిషన్సే నాకు నచ్చట్లేదే, నువ్వు అందంగా ఉన్నావు, నేను రిజెక్ట్ చేయడానికి రీజన్స్ లేవు, నువ్వు పెట్టే కండిషన్స్ వల్లే రిజెక్ట్ చేస్తున్నాను. అంటే ఫ్యామిలీ వ్యవస్థలో ఇవాళ చాలా మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు ఫ్యామిలీలో మీకు ఏం నచ్చిందని. ఇవన్నీ మార్పులు అయిపోయి కుటుంబాలు కాస్త విడిపోయి ఇండిపెండెంట్గా బతికేస్తున్నాం. ఇండిపెండెంట్గా బతకడం వల్ల చాలా కోల్పోతున్నాం. అదేంటంటే ఇప్పుడు తెలియదు, ఇంకో 20 years 30 years జర్నీ స్టార్ట్ అయ్యి వీళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత కానీ ఈరోజు మనం ఏం మిస్ అవుతున్నాము అనేది అర్థమవుతుంది. అది లేటర్ సైకిల్ ఇది. ఇప్పుడు ఉండే యూత్ ఎగ్జైట్మెంట్, నేను నా భార్య, నేను నా గర్ల్ ఫ్రెండ్, నేను నా ఫ్యామిలీ. సో సొసైటీ మారుతూ ఉన్న కొద్దీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒక ఎమోషన్ ఉంది, బయట లేదు. ఇది మనకి ఎమోషన్ ఉంటుంది, అది ఎంత ట్రై చేసినా పోవట్లేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నదాన్ని. ఈరోజు కూడా ఫ్యామిలీ సినిమాలకు ఇంత ఆదరణ ఉందంటే ఇప్పుడు మీరు కనెక్ట్ అవుతున్నారు కదా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇలా వైఫ్ అండ్ హస్బెండే కలిసి ఉండాలి, పెళ్లి చేసుకొని సపరేట్గా ఉండేవాళ్ళు అనేవాళ్ళు ఫ్యామిలీ సినిమాలకు కనెక్ట్ అవ్వట్లేదా? అవుతున్నారు కదా. అంటే ఎక్కడో మళ్ళీ మన రూట్లో ఉంది అది. సో అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. హాయ్ సార్, దిస్ ఈజ్ అఖిల్. ఈ నగరానికి ఏమైంది మీమ్ ప్రాజెక్ట్. సో ఈ మూవీ ఈ నగరానికి ఏమైందంటే ఓన్లీ హైదరాబాద్ గురించి ఇస్తావా? లేదు సార్, యాక్చువల్గా ఈ నగరానికి ఏమైంది అనే మూవీ ఉంది. అవును. సో ఆ ఒక్క మూవీ పైన మీమ్స్ చేస్తూ ఉంటా. నేను ఒక 1500 మీమ్స్ చేశాను ఒక మూవీ పైన. అవే గురించి ఎప్పుడైనా ఏమైనా చేసావు? చేశాను సార్. ఏం చేసావు చెప్పా? లాస్ట్ టైం శాకుంతలంలో మీరు అంటే ఒక క్వశ్చన్ అడిగాను సార్, మీది బీ పాజిటివా, ఎంత పాజిటివ్గా ఉన్నారనేది. దానిపైన ఒక రీల్ చేశాను, వైరల్ అది. ఓకే. సో ఫ్యామిలీ స్టార్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా? ఉంటే ఒక 2 లైన్లు పాడండి మీరు. బాబోయ్, దానికి సింగర్లకు డబ్బులు ఇస్తున్నా? లేదు సార్, యాక్చువల్లీ లక్షల రెమ్యునరేషన్ ఇస్తున్నా. అంతే సార్, ఒక 2 lines అలా. మీ ఫేవరెట్ సాంగ్? తానా నా 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 నా. యాక్చువల్గా మూవీలో అంటే ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు ఏవండి అనే డైలాగ్ ఒకటి కొంచెం మీమ్స్లో వైరల్ అవుతుంది. సో అలాంటి డైలాగ్స్ ఇంకేమైనా వైరల్ అయ్యేటి ఉన్నాయా మూవీలో? ఎనీ టెంప్లెట్స్ మాకు మీమ్స్లో యూజ్ చేసుకోవడానికి? ఐరనే వంచాలి ఏంటి ఫస్ట్ వచ్చింది, అది నెంబర్ 1. ఏమండి అని వచ్చింది, మెంటల్ నా కొడుక అని వచ్చింది. అంటే ఇప్పటివరకు వచ్చిన కంటెంట్లో లేనిది మూవీ చూసాక. నాకు కొంచెం టైం ఇస్తే డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేసి కనుక్కుంటా. అది బాగుంది చూడు. అమ్మాయి ఇమీడియట్లీ కనెక్ట్ అయింది. చూసావా, కోపం తగ్గాలంటే కొట్టాలనిపిస్తే కొట్టవే అని. అమ్మాయే కనెక్ట్ అయింది, అబ్బాయిలు ఎవరు అడగలేదు. అది అంటే ఎంత కోపం ఉందో, ఎప్పుడన్నా కోపం వస్తే కొట్టాలని అమ్మాయికి. ఓకే సార్, అంటే ఇప్పుడు మూవీ ఉంది సార్, సో దీంట్లో మీ ఫేవరెట్ సీన్ ఏదైనా ఉందా? అరే ఈ సీన్కి ఖచ్చితంగా అందరు కనెక్ట్ అవుతారు, దిస్ ఇస్ ద వన్ సీన్. యా, రేపు సినిమా చూస్తావుగా, గుర్తుపెట్టుకో, ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ వస్తుంది, ఆ సీన్. అంతేనా సార్? అంతే. అంటే నువ్వు సినిమా చూస్తావు కదా, అరే రాజుగారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమొస్తుందా అని వెయిట్ చేయి, వస్తుంది ఒక సీను. అంటే
రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో కూడా ఒక్కొక్క మీరు విజయ్ దేవరకొండ గారు, మృణాల్ ఠాగూర్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఫ్యామిలీ స్టార్ అనేది ఇస్తారంటే మీ ఒపీనియన్ చెప్పారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఉన్న హీరోస్కి ఈ ట్యాగ్ ఇవ్వాలంటే, ది ఫ్యామిలీ స్టార్ అని ట్యాగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు సార్? ఇప్పుడైతే మొన్న చిరంజీవి గారు చెప్పిన తర్వాత నో డౌట్, ఇప్పుడు మనం చిరంజీవి గారి హిస్టరీ చూస్తే ఒక మామూలుగా చెన్నై వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని క్యారెక్టర్లు చేస్తూ విలన్గా చేస్తూ హీరో అయ్యి సుప్రీం హీరో అయ్యి మెగాస్టార్ అయ్యి ఒక బిగ్ జర్నీ, మెగాస్టార్ ద్వారా ఒక పవర్ స్టార్ వచ్చి, పవర్ స్టార్ తర్వాత ఒక సైలిష్ స్టార్ వచ్చి, ఇప్పుడు మెగా పవర్ స్టార్ వచ్చి, అలాగే వరుణ్ తేజ్ ఇట్లా అండ్ వైష్ణవి తేజ్, సాయి ధరమ్ తేజ్, అంటే ఆయన ద్వారా ఎంతమంది వచ్చారంటే వాళ్ళందరికీ స్టారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ స్టార్, ఓన్లీ మెగాస్టార్. వన్ వర్డ్ అబౌట్ ఫ్యామిలీ స్టార్, ది ఫ్యామిలీ స్టార్. మీలో చాలామంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు. సో మీ కథ ఈ సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. ఫైనల్గా నీకు ఛాన్స్ ఇచ్చారు, లేట్గా అయినా లేటెస్ట్గా ఇచ్చారు. ఫస్ట్ థింగ్ అయితే ది ఫ్యామిలీ స్టార్ స్టార్టింగ్ నుంచి అంటే లైక్ మనకి ఐరనే వంచాలా ఏంటి, సో స్టార్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రైలరు సాంగ్స్ ఏం వచ్చినా, సో హెల్దీ ట్రోల్స్, హెల్దీ మీమ్స్ ఆర్ వెరీ హెల్దీ, మనందరికీ తెలుసు. బట్ నెగిటివ్ విన్నప్పుడు కానీ అంటే లైక్ కొంతమంది లో అయిపోతూ ఉంటారు, దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? నేను చెప్పాను కదా, అసలు నాకు తెలిసి నా మీద మీమ్స్ వచ్చినాయి అనేది నాకు అంతకుముందు అసలు దీని గురించి అవగాహన కూడా లేదు. ఇట్లా మీమ్స్ వస్తున్నాయి, మీ గురించి ఇది వస్తుంది అది వస్తుందని. అదితా సార్ కంటే ముందుకు నా మ్యారేజ్ అయ్యాక TV9 వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అడుగు తెచ్చా. దాంట్లో అబౌట్ నా వైఫ్ని ఎలా కనెక్ట్ అయిన ఏంటి చెప్తే, సో దాని మీద ఏదో చేశారని పంపించారు. పంపిస్తే చూపించింది, అబ్బా మామ మస్తు కొట్టినవే లక్కీ, ఇలాంటి ఏదో పెట్టారంటే వైఫ్ షో ఇది వచ్చింది ఇది అంటే ఓకే ఏమైంది దాంట్లో ఇలా ఉంది. ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఈరోజు మోర్ దెన్ 14 crores పాపులేషన్ కదా. 14 crores నన్ను గుర్తుపట్టేవాళ్ళు 1 కోటి మంది ఉంటారు.